హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్జేబిఎంకే అండ్ రైట్ నవ్ అయితే మనం ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. సో ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి సపరేట్గా ఒక ఏవి చూశాక మనం ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విశాలవంతమైన క్యాంపస్, అనుభవం కలిగిన టీచర్స్, అత్యాధునిక పద్ధతిలో విద్యా బోధన. దీనికి కారణం కరెస్పాండెంట్ మస్తాన్ గారు. టీచర్ గా మొదలైన ఆయన కెరియర్ ని ఓ కరెస్పాండెంట్ స్థాయికి తీర్చిదిద్దుకున్న ఆయన జర్నీ స్టూడెంట్స్ కి ఆదర్శం. పిల్లలు చదువులోనే కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ట్రైనింగ్ ఇన్ డాన్స్, స్పెషల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఇందులో భాగంగానే స్టేట్ లెవెల్ క్రికెట్ లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న ఏకైక విద్యా సంస్థ మన ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. State of art infrastructure following state board syllabus, limited students for every classroom, activity oriented learning for honesty development of children, computer lab, physics lab, biology lab and sports infrastructure, a special professional training in skating, yoga, dance, music and karate. Special focus on slow learners, achieved 100% pass percentage in 2024 academic year with the highest score of 587 marks out of 600. Transportation facility available from all the corners of our Nellore. Admissions are in progress. ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బ్యాంక్ కాలనీ, బీవీ నగర్, నెల్లూర్. సెకండ్ బ్రాంచ్ ఎయిమ్స్ కిడ్స్ ప్రీ ప్రైమరీ, ఏసీ క్యాంపస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 90052255. ఇప్పుడు మనతో పాటు ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ అండ్ ఫౌండర్ ఎవ్రీథింగ్ మస్తాన్ సార్ నాతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి ఈ స్కూల్ స్టాండర్డ్స్ గురించి అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏంటి సెలవుల్లో కూడా స్కూల్లోనే ఉన్నారు? మాకు 365 డేస్ స్కూల్లోనే ఉంటాము. అంటే ఈ హాలిడేస్లో నెక్స్ట్ రాబోయే జూన్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అకాడమిక్ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ జూన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. అసలు మన ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు ఆ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది? ఎయిమ్స్ స్కూల్ 2007లో మనం స్టార్ట్ చేసాము. అయితే నేను 97 నుంచే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అప్పటికే 10 ఇయర్స్ అయింది. కొన్ని కార్పొరేట్ స్కూల్లో పనిచేసిన తర్వాత నా ఓన్ ఐడియాస్తో నేను కొత్తగా ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. 2007లో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 50 మంది విద్యార్థులతో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ మన స్కూల్లో 500+ ఉన్నారు. సో అది చాలా గర్వంగా ఉంది. నార్మల్గా సార్ స్కూల్ నేమ్స్ పెట్టాలంటే చాలా పేర్లు ఆలోచిస్తూ ఉంటారు, బట్ మీరు ఎయిమ్ అనే పేరు పెట్టారు. నార్మల్గా ప్రతి స్టూడెంట్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఎయిమ్ ఉండాలి. సో ఎయిమ్ అని పెట్టడానికి గల కారణం ఏమైనా ఉందా? యాక్చువల్గా ఎయిమ్స్ అంటే చాలామందికి తెలీదు. ఈ ఎయిమ్స్లో ఏమేమి ఉన్నాయనేది. ఎయిమ్స్ అంటే ఆంధ్ర ఐడియల్ మెజెస్టిక్ స్కూల్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన స్కూల్ స్టార్ట్ చేయాలి, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరింపజేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కూలు. కాకపోతే ఇక్కడ మేము దరిదాపు 17 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పటికీ ఒక స్థాయికి వచ్చాము. ఇంకా ముందు అన్ని ప్లేసుల్లో బ్రాంచులు పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇంతటి కాంపిటీషన్లో కూడా 40 మందితో స్టార్ట్ అయిన ఎయిమ్స్ స్కూల్ ప్రస్థానం ఈరోజు కొన్ని వందలాది మంది స్టూడెంట్స్కి చేరుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మీరు ఏసీ క్యాంపస్ కూడా స్టార్ట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. సో దీని వెనుక మీకున్న బలం? ఇక్కడ ఎయిమ్స్ స్కూల్లో ఏదైనా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అంటే ఆ స్టూడెంట్కి ఖచ్చితంగా 100% డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన మంచి స్టూడెంటా, తెలివైన స్టూడెంటా, బ్రహ్మాండంగా చదివే స్టూడెంటా, చదవని స్టూడెంటే కాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు అనేది మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో పేరెంట్ కోఆపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ని మాట్లాడి వాళ్ళ నుంచి మనకి ఏదైతే సహకారం కావాలో, ఏదైతే కోఆపరేషన్ కావాలో ఆ కోఆపరేషన్ తీసుకుంటూ పిల్లల్ని చిన్నగా డెవలప్ చేసుకుంటూ క్లాస్ బై క్లాసు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరైతే 30% మార్క్స్తో ఉన్నటువంటి పిల్లవాడిని డైరెక్ట్గా కాకుండా స్టెప్ బై స్టెప్ అతన్ని 40, 50, 60, 70 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ రావడం, ఇది సహజంగానే పేరెంట్స్కి నచ్చడం. ఈ పేరెంట్స్ 10 మందికి చెప్పడం, అలా ఒక పేరెంట్ ద్వారా ఇంకొక పేరెంట్కి చేరడం, దాని ద్వారా మాకు అడ్మిషన్లు వస్తున్నాయి తప్ప మేము డైరెక్ట్గా ఏదో అడ్వర్టైజ్ చేసి ఏదో ఒక రకమైన ప్రత్యేకత క్రియేట్ చేసి కాదు. మనకి మెయిన్ సపోర్ట్, బ్యాక్ బోన్ ఆఫ్ ద స్కూల్ వచ్చి స్కూల్లో ఉండేటటువంటి పేరెంట్స్. అంటే ఎవరైతే మన పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ ఒకరికి చెప్పుకోవడం ద్వారా ఇలా వాళ్ళ అడ్మిషన్లు రావడం, ఇలా 500 మందికి మేము ఎదగడానికి కారణమైంది. సార్ నార్మల్గా చూసుకుంటే ప్రతి క్లాస్లో స్లో లెర్నర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ నేను కూడా స్లో లెర్నర్నే. సో మరి ఈ స్లో లెర్నర్స్కి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, టెక్నిక్స్ ఏమైనా స్పెషల్గా ఉన్నాయా? సహజంగా ఏ స్కూల్లో అయినా
ఏ క్లాస్లో అయినా ఒక 10-20% స్లో లెర్నర్స్ ఉంటారు. వీళ్ళ కోసం మొట్టమొదటిగా వాళ్ళ క్లాస్ టీచర్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లాస్ టీచరు ఏవైతే మేము ఇచ్చిన మార్గదర్శకాలు వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది 1-2 నెలలు అబ్జర్వ్ చేస్తాం. ఈ 1-2 నెలల్లో కూడా ఇంప్రూవ్ కాకపోతే ఆ పిల్ల ఏదైతే స్టూడెంట్ ఇంప్రూవ్ కాలేదో ఆ స్టూడెంట్కి సపరేట్ సెక్షన్ డివైడ్ చేయడం జరుగుతుంది. అలా సెక్షన్ డివైడ్ చేసి అంటే అన్ని క్లాసుల నుంచి 4 మెంబర్స్ 3 మెంబర్స్ అలా తీసుకొని వాళ్ళని ఒక సెక్షన్గా డివైడ్ చేసి వాళ్ళకి మళ్ళీ బేసిక్స్ చెప్పి మళ్ళీ ఆ క్లాస్లో వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా చేస్తాం. సో ఇది చాలా డిఫికల్ట్ ఇష్యూ. మామూలుగా క్లాస్లో ఒక క్లాస్ని సపరేట్గా తీసి బేసిక్స్ చెప్పడం అనేది చాలా డిఫికల్ట్. ఇది ఏ స్కూల్లో జరగదు, మన స్కూల్లో మాత్రం ప్రత్యేకంగా చేస్తాం. అండ్ సార్ రీసెంట్గా నేను మన యానివర్సరీకి వచ్చినప్పుడు ఒకటి గమనించాను. స్టేజ్ ఫియర్ లేకుండా పిల్లలందరూ కూడా డాన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఈవెన్ హోస్టింగ్ యాంకరింగ్ కూడా పిల్లలే చేశారు. అండ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా పేరెంట్స్ అందరూ ఉండడం, ఇదంతా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని విన్నాను. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎయిమ్ స్కూల్లో ఏంటంటే 3 డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి: ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూలు. ఇక్కడ ప్రీ ప్రైమరీకి ఏవైతే అవసరమో ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఏదైతే అవసరమో ఆ యాక్టివిటీస్ అన్నీ, అలాగే 1 to 5 క్లాస్కి డిఫరెంట్ యాక్టివిటీస్, అలాగే 6 to 10th క్లాస్కి డిఫరెంట్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీకి రైమ్స్, వాళ్ళ చేత రైమ్స్ నేర్పించిన తర్వాత వాళ్ళని స్టేజ్ మీద ఎక్కించి రైమ్స్ చెప్పించడం జరుగుతుంది. అలాగే ప్రైమరీకి అయితే కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చి ఆ కాన్సెప్ట్స్ని అప్పుడు స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరుగుతుంది. 6 to 10th క్లాసెస్కి అయితే వాళ్ళకి కొన్ని లెసన్స్ ఇచ్చేసి ఆ లెసన్స్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయించడం, అలాగే స్టేజ్ మీద చెప్పించడం, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్, స్టార్ స్పెల్లర్ అని స్పెల్లింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఆ స్టోరీ టెల్లింగ్ అని స్టోరీస్ చెప్పించడం, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించడం ద్వారా మన స్కూల్లో పిల్లలు ఎక్కడ స్టేజ్ ఫియర్ ఉండదు. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని ఎక్కడైనా ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే మీరు యానివర్సరీలో చూశారు. సో మనం 45 అంటే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 వరకు కండక్ట్ చేసినా కూడా ఎవరు స్టేజ్ ఫియర్ లేదు, బ్రహ్మాండంగా అన్ని యాక్టివిటీస్ చేశారు. పేరెంట్స్ కూడా మీరు చూశారు, దరిదాపు 1000 మెంబర్స్ వచ్చి చూడడం జరిగింది. సో ఇదంతా మనం చేసే అంటే టిల్ జూన్ నుంచి చేసేటటువంటి యాక్టివిటీస్నే అక్కడ రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. సార్ మన స్కూల్లో చదువుతో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ మీద మీరు స్పెషల్ ఫోకస్ చేశారు అని నేను నా కళ్ళారా చూశాను. డాన్స్, కరాటే, యోగా, మ్యూజిక్, ఇలా చాలా వాటిల్లో అనమాట. అండ్ ఇందులో భాగంగానే స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో మన వాళ్ళు క్రికెట్లో కప్ గెలుచుకొని వచ్చారు. సో చాలా తక్కువ స్కూల్స్కే ఇలాంటి ఒక అరుదైన రికార్డు ఉంటుంది. సో దీని గురించి మీ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ సహజంగా పేరెంట్ ఆలోచించేది కానీ స్కూల్లో ఆలోచించేది కానీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ జనరేషన్లో. అయితే ప్రజెంట్ వాళ్ళ యొక్క చైల్డ్హుడ్, పిల్లల యొక్క చైల్డ్హుడ్ కేవలం బుక్స్ రాయడం, చదవడం వీటితోనే సరిపోతుంది. అయితే మన స్కూల్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా ఇష్టంగా స్కూల్కి వస్తారు. దానికి కారణం ఏంటంటే మనం వాళ్ళకి నచ్చినటువంటి యాక్టివిటీస్, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం పిల్లల్లో దేంట్లో యాక్టివ్గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్లో యాక్టివ్గా ఉంటే వాడికి డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. అలాగే ఏ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో బాగుంటే స్పోర్ట్స్లో డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. ఏ యాక్టివిటీలో వాడి ఇంట్రెస్ట్ అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్గా వస్తాడు. ఇలా ఇంట్రెస్ట్గా రావడంతో మేము చేసే అకాడమిక్ ప్లాను ఎగ్జిక్యూట్ చేస్తూ పిల్లల్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ కో కరికులర్ యాక్టివిటీస్ అన్నీ, యోగా అయితేమి, డ్యాన్స్ అయితేమి, కరాటే అయితేమి, స్పోర్ట్స్ అయితేమి, అన్ని యాక్టివిటీస్ స్కూల్లో జరగడం వల్లే వాళ్ళ చైల్డ్హుడ్ చాలా మధురంగా ఉంటుంది మన స్కూల్లో. సో ఏ స్టూడెంటు చైల్డ్హుడ్ ఓన్లీ ఐఐటి, మెడికాన్ బ్యాచ్లు ఇలా వాళ్ళ స్ట్రెస్కి వీలు కాకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషను మన ఎయిమ్ స్కూల్లో ఖచ్చితంగా ఇస్తాం. సార్ కరోనా టైం యాక్చువల్లీ అది అందరికీ పాండమిక్ టైం చాలా బ్యాడ్ డేస్ అనే చెప్పాలి. చాలా స్కూల్స్ అయితే మూతపడ్డాయి. బట్ మన ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాత్రం సీరియస్గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఈమె ప్రైమరీ స్టాండర్డ్స్లో కూడా చాలామంది పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరోనా టైంలో ఈ క్రెడిట్ అంతా మేము ఏదైతే ఆన్లైన్ క్లాసులు నిర్వహించామో సో ఆ క్రెడిట్ అంతా కూడా పేరెంట్సే.
ఎందుకంటే మా స్కూల్లో చాలామందికి అప్పటికే స్మార్ట్ ఫోన్స్ లేవు. మేము ఎప్పుడైతే ఈ జూమ్ యాప్ దీని గురించి తెలుసుకున్న తర్వాత కొంతమంది పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలా మేము ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తాం, స్టార్ట్ చేస్తాం అనగానే వెంటనే వాళ్ళు వెళ్ళి స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొని ఆ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మన ఎయిమ్ స్కూల్లో మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాము. కార్పొరేట్కి ధీటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. సో అయినా కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఆ టైంలో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మంత్లీ ఫీజు కలెక్ట్ చేసాం మేము. ఆ మంత్లీ ఫీజు పే చేశారు. ఎవరైతే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి పే చేసి మమ్మల్ని బతికించడానికి ప్రయత్నం చేశారు. సో మేము ఖచ్చితంగా వాళ్ళకి కృతజ్ఞతలు అయి ఉంటాం. అలాగే ఈ ఈ క్లాసెస్ చూసిన తర్వాత కొంతమంది కరెస్పాండెంట్స్ మళ్ళీ వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఇవ్వమంటే మేము ఒక 4 స్కూల్స్కి సపోర్ట్ చేసాం ఆ టైంలో. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా మాకు స్టూడెంట్స్ అయిపోయారు ఆ టైంలో. సో కాబట్టి ఈ క్రెడిట్స్ అంతా పేరెంట్స్కి, నెక్స్ట్ క్రెడిట్ మన టీచర్స్. సో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి వచ్చారో, క్లాస్ టీచ్ చేశారో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ తీసుకొని చాలా చక్కగా, అంటే కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా చాలా బ్రహ్మాండంగా టీచ్ చేసాం. ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేసాం. ఆన్లైన్ క్లాస్ అంటే జస్ట్ క్లాస్ చెప్పడం జరిగింది. అయితే మేము ముందు ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ స్క్రీన్లో ప్రతి పిల్లవాడు చూస్తున్నాడా, అబ్జర్వ్ చేస్తున్నాడా, క్లాస్ వింటున్నాడా లేదా అని చూస్తూ క్లాస్ చెప్పాము. సో ఇది చాలా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2023 and 24, 587 మార్క్స్ స్కోర్ చేశారు హైయెస్ట్ స్కోర్గా. అండ్ అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్లీ 100% పాస్ పర్సంటేజ్తో మీరు రికార్డ్ బ్రేక్ చేశారు. సో దీని గురించి ఈ 587 మార్క్స్ గురించి, మీ పాత అకాడమిక్ ఇయర్స్ మార్క్స్ గురించి ఒకసారి. యాక్చువల్గా 10th క్లాసు రిజల్ట్ మనకి ఇప్పుడే కాదు, గత కరోనా తర్వాత పీరియడ్ అయితేమి, కరోనా ముందు పీరియడ్ అయితేమి మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అంటే కేవలం మనకు ఉన్నటువంటి 17 మెంబర్ స్టూడెంట్స్లో 587 ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్. అంటే 5 మెంబర్స్ దే గాట్ మోర్ దెన్ 550. అంటే ఎంత మంచి రిజల్ట్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అయితే ఈ రిజల్ట్కి బ్యాక్ చాలా వర్క్ ఉంటుంది. సో మనకి ఉన్నటువంటి ఎవరైతే 10th క్లాస్ టీచ్ చేస్తున్నారో ఆ టీచర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మన స్కూల్లో. కాబట్టి టీచింగ్ చాలా పర్ఫెక్ట్గా ప్రతి లెసన్ వైజు పర్ఫెక్ట్ షెడ్యూల్తో పర్ఫెక్ట్గా టీచ్ చేయడం జరుగుతుంది. టీచ్ చేసేటప్పుడే వాళ్ళు లెసన్ వైజు టెస్టులు కండక్ట్ చేయడం, మేము వీక్లీ టెస్టులు అంటే డైలీ టెస్టులు కండక్ట్ చేసి వీక్లీ పేరెంట్స్కి రిపోర్ట్ పంపించడం, ఇది జనరల్గా జరుగుతూ పోతుంది. ఇది నాట్ ఓన్లీ 10th క్లాస్, ఫ్రమ్ 6th నుంచి 10th క్లాస్ వరకు కంటిన్యూగా జరుగుతూ పోతుంది. ఒకసారి సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రివిజన్ షెడ్యూల్ వేస్తాం. ఈ రివిజన్ షెడ్యూల్ 45 days ప్రోగ్రామ్ వేస్తాం. ఈ 45 days ప్రతి లెసన్ వైజ్ మళ్ళీ రివిజన్ జరుగుతుంది. ఆ రివిజన్ జరిగేటప్పుడు ఏ లెసన్ టీచ్ చేశారో ఆ లెసన్ టీచ్ చేసినటువంటి టీచర్ వాళ్ళ ముందే ఉంటారు. వాళ్ళ పక్క నుండి వాళ్ళని చదివించి రివిజన్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి ఫలితమే మనకి రిజల్ట్. సో ప్రతి సంవత్సరం మోర్ దెన్ 580 రావడం అనేది చిన్న విషయం కాదు. సో మనలాంటి స్కూల్స్ అంత మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం మన స్టాఫ్ చాలా కష్టపడతారు. అలాగే మేము వేసేటటువంటి ప్లానింగ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా కోఆపరేషన్ ఉంటుంది. సో కాబట్టి మనకు అంత మంచి రిజల్ట్ ప్రతి సంవత్సరం వస్తుంది. సార్, ఈ రోజుల్లో చూసుకుంటే పిల్లలు చాలామంది ఈ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్కి దూరం అయిపోతూ ఉన్నారు. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉన్నాయా? సో పేరెంట్స్ అందరికీ మనం చెప్పేది ఏంటంటే, సహజంగా ఎలక్ట్రానిక్ గూడ్స్కి, ఎలక్ట్రానిక్ డివైజెస్కి పిల్లల్ని దూరంగా ఉంచండి వీలైనంత వరకు. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ ఆడడం చాలామంది మర్చిపోయారు. గేమ్స్ అంటే ఫోన్లో గేమ్స్ ఆడేదే తెలుసు, కానీ జనరల్ ఫిజికల్ గేమ్స్ ఎవరు ఆడట్లేదు. సో ఫిజికల్ గేమ్స్ ఆడడానికి ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. అలాగే కేవలం మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేయొద్దండి. చాలామంది పేరెంట్స్ 90% వచ్చినా కూడా సాటిస్ఫై కాని పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సో కేవలం మార్క్స్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ ద స్టూడెంట్. ఎందుకంటే 30%, 40% మార్క్స్ వచ్చిన పిల్లలు కూడా దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ అట్ ప్రజెంట్. సో మా స్టూడెంట్స్ని చాలామందిని 60% మార్క్స్తో పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలు దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్ ఎట్ ప్రజెంట్. సో కొంతమంది 90% వచ్చిన వాళ్ళు ఆఫ్ కోర్స్ దే విల్ గెట్ సక్సెస్.
సో కేవలం మార్క్స్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. వాడు బిహేవియర్, వాడు రెస్పాన్సిబిలిటీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో స్టూడెంట్ ఏది అడిగితే అది, అంటే పేరెంట్ కూడా ఈ మధ్య ఏమైపోయారంటే చాలా ముద్దుగా పెంచుకోవడం అలవాటు పడిపోయారు. ఎందుకంటే స్టూడెంట్ అంటే వాళ్ళ అబ్బాయి ఏం అడిగితే అది కాదనకుండా తీసేయడం, రిజెక్షన్లు అలవాటు చేయకుండా మనం పెంచుతున్నాం. కాబట్టి దయచేసి అప్పుడప్పుడైనా రిజెక్షన్ అలవాటు చేయండి. సో ప్రతిదీ పిల్లవాడికి అలవాటు చేయండి. సో దెన్ దే విల్ గెట్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. సార్ మరి ఇంత మంచి స్టాండర్డ్స్తో మంచి ప్రిన్సిపల్స్తో ఉన్న ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంకొన్ని బ్రాంచెస్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కావచ్చు మొత్తం మీద ఏదైనా బ్రాంచెస్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకు ఏమైనా ఉందా? సో మేము స్టార్ట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదండి, అంతా ఆంధ్రప్రదేశ్ లాగా ఉండింది. సో ఆ రోజు మా ఎయిమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరింపజేయాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. కాకపోతే మీకు అందరికీ తెలిసిందే, మనం మిడిల్ క్లాస్ స్టార్ట్ చేసాం. అంటే మనకి పెట్టుబడులు, క్యాపిటల్స్ ఎక్కువగా లేవు కాబట్టి సో మనం చిన్నగా ప్రారంభించాం. ప్రస్థానం ఈ 17 ఇయర్స్లో ఎంతో కొంత సాధించాం అనేటటువంటి తృప్తి అయితే ఉంది. ఇక మీదట మేము ఖచ్చితంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్, అట్లీస్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో స్కూల్స్ స్టార్ట్ చేయాలనేది అనే కోరిక అయితే ఉంది. అది మరి దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో, అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో బ్రాంచ్లు అయితే స్టార్ట్ చేయాలనే ఆశ అయితే ఉంది. డైరెక్ట్గా మేమే నడుపుతాం, ఎక్కడైనా సరే ఫ్రాంచైజ్ అయితే ఇవ్వము, డైరెక్ట్గా మన స్కూలే నడపాలనే ఆశయంతో ఉన్నాం. నార్మల్గా కార్పొరేట్ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయితే అంతమందిని తీసేసుకోవాలి, క్లాస్ రూమ్లో పట్టకపోయినా కానీ వాళ్ళందరినీ తోసేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. బట్ మీ స్కూల్లో మాత్రం నో అడ్మిషన్ బోర్డ్ పెడుతున్నారు ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో మరి నో అడ్మిషన్ బోర్డ్ పెట్టడానికి గల కారణం ఏంటి? దానికి సంబంధించి ఏమైనా సపరేట్ శ్రద్ధలు లైక్ ఇలా ఏమైనా సపరేట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయా? సహజంగా అంటే ఇప్పుడు కూడా మనకి కొన్ని క్లాసెస్కి ఐ థింక్ ప్రజెంట్ కమింగ్ 7th క్లాసు, కమింగ్ 9th క్లాస్కి సీట్స్ అయితే లేవు మన స్కూల్లో. ఎందుకంటే మేము పర్టికులర్గా కేవలం ఒక క్లాస్కి 35 మించి ఉండకూడదు అనేది మా రూల్. సో 35 రాగానే స్టాప్ చేసేస్తాం. సో చాలా తక్కువ ఉన్నాయి అడ్మిషన్స్ ఇప్పటికి కూడా. ఈవెన్ ప్రైమరీ క్లాసెస్ కూడా 5 to 6 అంతే, అంతకంటే ఎక్కువ అడ్మిషన్స్ అయితే లేవు. సో ఉన్నవి మాత్రమే ఫిల్ చేసుకొని ఆ వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి న్యాయం చేయాలనేది మా ఆలోచన. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఒక 500 మెంబర్స్ వస్తే ఇంకా 1000ని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తారు. సో అలా కాకుండా మనం కేవలం ఒక సెక్షన్ మాత్రమే హై స్కూల్కి, ప్రైమరీకి 2 సెక్షన్లు మాత్రమే లిమిట్ చేసాం. ఆ లిమిటెడ్గానే స్ట్రెంత్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి సంవత్సరం నో అడ్మిషన్ బోర్డు పెడుతున్నాం. సో నిజంగానే ప్రజెంట్ అయితే కొన్ని క్లాసెస్కి అడ్మిషన్స్ లేవు, కొన్ని క్లాసెస్కి మాత్రమే ఉన్నాయి. సో అది ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ వర్డ్స్. అండ్ ఇలానే మీ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా కొన్ని వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ని మీరు మన దేశానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మన స్కూల్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఆలోచన మీకు రావడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు మనతో పాటు ఒక టెస్టిమోనియల్ ఇవ్వడానికి మనకి ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సార్ అంటే టీచర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి, సందీప్ గారు. సో సార్ చెప్పండి, యాక్చువల్లీ మీరు అంటే లైక్ ఏమైనా సపరేట్ ప్లాన్ ఏమైనా ఉందా? సపరేట్గా మీరు ఏమన్నా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వెళ్తున్నారా? పిల్లలతో ర్యాపో మెయింటైన్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్, పిల్లల్ని ఎలా మీరు ట్రైన్ చేస్తున్నారు? యాజ్ ఎ టీచర్గా ఇక్కడ వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? So first of all, I am very proud to be a part of AIM school. Our correspondent sir, Masthan sir garu, ప్రతి విషయంలో కూడా సో టీచర్స్కి ఫుల్ ఫ్రీడమ్. దట్ మీన్స్ వీ నీడ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అది మా మెయిన్ ఆబ్జెక్ట్ ఇక్కడ. ప్రతి పిల్లవాడిని కూడా ఇంటరాక్ట్ అవ్వడం, సో ఎవరికైనా అర్థం కాకపోయినా సో ఫర్దర్గా క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, ప్రతి ఒక్కరికి పేరెంట్తో కూడా కమ్యూనికేట్ అవ్వడం. సో ప్రతి టీచర్స్ని కూడా ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టి సో ఏమేమైనా ల్యాక్స్ ఉన్నాయా, సో వాటికి మనం ఏం చేయాలనేది ప్లానింగ్, పక్కా ప్లానింగ్ ఇదంతా చేయడం వల్ల సో ఖచ్చితంగా మేము 100% సక్సెస్ అవుతున్నాం. ఇదే మా సీక్రెట్. సో మా సారు మాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ప్లస్ పిల్లలకి టీచర్స్కి ఉన్నటువంటి ర్యాపో, గుడ్ ర్యాపో అనేది మా సక్సెస్కి మెయిన్ కీ సక్సెస్ టు ద టైమ్స్. Yes sir, thank you so much for spending your time as well.
ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. విశాలవంతమైన క్యాంపస్, అనుభవం కలిగిన టీచర్స్, అత్యాధునిక పద్ధతిలో విద్యా బోధన. దీనికి కారణం కరెస్పాండెంట్ మస్తాన్ గారు. టీచర్ గా మొదలైన ఆయన కెరియర్ ని ఓ కరెస్పాండెంట్ స్థాయికి తీర్చిదిద్దుకున్న ఆయన జర్నీ స్టూడెంట్స్ కి ఆదర్శం. పిల్లలు చదువులోనే కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ట్రైనింగ్ ఇన్ డాన్స్, స్పెషల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఇందులో భాగంగానే స్టేట్ లెవెల్ క్రికెట్ లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న ఏకైక విద్యా సంస్థ మన ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలోయింగ్ స్టేట్ బోర్డ్ సిలబస్. లిమిటెడ్ స్టూడెంట్స్ ఫర్ ఎవ్రీ క్లాస్ రూమ్. యాక్టివిటీ ఓరియంటెడ్ లెర్నింగ్ ఫర్ హానెస్టీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. కంప్యూటర్ ల్యాబ్, physics lab, biology lab and sports infrastructure. A special professional training in skating, yoga, dance, music and karate. Special focus on slow learners. Achieved 100% pass percentage in 2024 academic year with the highest score of 587 marks out of 600. Transportation facility available from all the corners of our Nellore. Admissions are in progress. Ames English Medium School, Bank Colony, BV Nagar, Nellore. Second branch, Ames Kids Pre-Primary, AC Campus. For more details, contact 90052225.